హలో అండి. మానవ ప్రయత్నం గురించి చెప్పుకుంటున్నాము. అందులో మన పురాణాల్లోని కథలు, అందులో ఉన్న అంతరార్థము అనేది కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిజానికి ప్రయత్నము అనగానే అంతో కొంత ఈ పురాణ ఇతిహాసాలతో, భారత రామాయణాలతో పరిచయం ఉన్నందరికీ కూడా భగీరథుడు జ్ఞాపకం వస్తాడు. కానీ ఆ భగీరథుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు, సాహిత్యంలో ఎక్కడ భగీరథుడి గురించి చెప్పాలి అని అన్నా ముందుగా సగరుడి మున్మనవుడు అనే చెప్తారు. ఈ సగర చక్రవర్తి ఎవరు అంటే, సగరుడు అనే చక్రవర్తి ఎవరంటే ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. అతడు మన రాముడి తండ్రి దశరథుడికి పూర్వీకుడు. అతడికి ఇద్దరు భార్యలు. ఈ పురాణాల్లో ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, 100 మంది పిల్లలు అని ఉన్న వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకాత్మకత ఉందండి. దాన్ని మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాము. కానీ ఈ ప్రతీకాత్మకతని మనం పరిశీలించి చూస్తే కనుక, దాన్ని పక్కన పెట్టి చూస్తే కనుక, సగరుడికి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలో ఒక భార్యకేమో అసమంజసుడు అనే కొడుకు పుడతాడు. ఇంకొక భార్యకి 60 మంది పిల్లలు పుడతారు. ఈ 60 మంది పిల్లలు ఏంటంటే కాస్త దుడుకు వాళ్ళు, అంటే కొంచెం హద్దు ఆపు లేకుండా పెంకి పిల్లలు అని మనం అంటుంటాం కదా, అలాంటి పెంకి పిల్లలు. ఈ అసమంజసుడు సరే వీళ్ళు ఇలా ఉంటారు. ఒకసారి సగర చక్రవర్తి ఏం చేస్తాడంటే అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు, అశ్వమేధ యాగం అంటే తెలిసే ఉంటుందండి, రాజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఒక గుర్రాన్ని పూజించి అలంకరించి అందరు మిగతా రాజ్యాలన్నిటికీ కూడా వదులుతాడు. వదిలితే ఏ రాజ్యాల్లో తిరుగుతుందో ఆ రాజ్యాల్లో అంతా కూడా రాజులు ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో, ఇక్కడ సగరుడి ఆధిక్యాన్ని అంగీకరించి అతనికి ఏవో కానుకలిస్తాడు. అలాగా కాకుండా ఒకవేళ సగరుడి ఆధిక్యాన్ని అంగీకరించకపోతే వాళ్ళ అశ్వాన్ని బంధిస్తారు. సగరుడు అతని తరఫు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తమ ఆధిక్యతని నిరూపించుకుని మళ్ళీ వచ్చి ఆ అశ్వాన్ని వదులుతూ ఉంటారు. అలా ఏమవుతుందంటే ఒక చోట ఈ అశ్వం ఎక్కడో కనిపించకుండా పోతుంది. సగరుడి అశ్వం కనిపించకపోవటం మాత్రమే కాకుండా ఎక్కడ వెతికినా ఉండదు. అందుకని సగరుడు అయ్యో అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయలేకపోతానా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ముందుగా ఏమవుతుంది, ఇతని 60 మంది కొడుకులు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు వెళ్తాడు. ఇంతకీ ఆ గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయి ఎక్కడో పాతాళలోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకున్న చోట వదిలేస్తారు. ఈ 60 మంది వెతుక్కుంటూ వెళ్ళి ఆ గుర్రాన్ని కనిపెట్టగలుగుతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటు పడి కపిల మహర్షి చేశాడనుకుని అతని పరిసరాలని అంతా కూడా అరచి ఆ ప్రశాంత వాతావరణాన్ని భంగం చేస్తారు. అప్పుడు అతనికి కోపం వచ్చి వీళ్ళందరినీ కూడా తన కోపాగ్నిలో మండిపోయేటట్టు చేస్తారు. వీళ్ళు బూడిదలుగా అక్కడే ఉండిపోతారు. అంటే వాళ్ళు మామూలుగా అయితే చనిపోయిన తర్వాత పితృలోకాలకు వెళ్ళాలి కదా, అలా వెళ్లకుండా ఉండిపోతారు. ఆ తర్వాత మళ్ళీ విషయం తెలిసి ఈ అసమంజసుడు వెళ్తాడు, గుర్రాన్ని విడిపిస్తాడు, సగరుడు ఆ యాగాన్ని పూర్తి చేస్తాడు. ఈ కథంతా ఎందుకు అంటే, సగరుడు కోరిక వల్ల, సగరుడు ప్రయత్నం చేయటం వల్లనే భగీరథుడు గంగని భూమికి తేగలిగాడు. ఇంతకీ భగీరథుడు ఎవరంటే సగర చక్రవర్తికి, చిన్నప్పుడు మనం షట్చక్రవర్తులు ఎవరు అంటే సగరుడు అంటూ చదువుతాం జ్ఞాపకం ఉంటుంటే. సో ఆ అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడి కొడుకు భగీరథుడు. ఈ లోపల ఇంతకన్నా ముందేమవుతుంది, సగర చక్రవర్తి కాలంలోనే ఒక కాలకేయుడు అని అతి భయంకరమైన వ్యక్తిని చంపటానికి సాగరంలో ఉన్న నీళ్లు, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఒక మహర్షి మింగేస్తాడు. పేర్లు ఎక్కువ అవుతున్నాయని మహర్షులని చెప్పలేదు, అగస్త్య మహాముని మింగేస్తాడు. మిగేసరికి ఏమవుతుంది, సాగరం అంతా అక్కడ నీళ్ళు లేకుండా పోతుంది. అప్పుడు సగర చక్రవర్తి బతిమలాడి బ్రహ్మని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే, ఇలాగ భవిష్యత్తునంతా చెప్పి నీకు తర్వాత తరంలో ఉన్న భగీరథుడి వల్ల ఈ సముద్రము పూర్తవుతుంది, గంగ కూడా భూమికి వస్తుంది అని చెప్తాడు. కాబట్టి అంటే సగరుడి పూజా ఫలము, సగరుడి ప్రయత్నము అన్యాపదేశంగా అంటే ఇండైరెక్ట్గా ఈ భగీరథుడి ప్రయత్నంలో ఉంటాయి.
ఇక్కడ ఏమవుతుంది, సగరుడి కొడుకు మనముడు కూడా దిలీపుడు, అసుమంతుడు వీళ్ళు కూడా గంగని భూమికి తేవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ తపోబలం కానీ వాళ్ళ ప్రయత్న బలం కానీ సరిపోదు. ఈ నేపథ్యంలో భగీరథుడు తను రాజ్యానికి వచ్చాక మళ్ళీ పితృదేవతలకి మోక్షం కలిగించడానికి ఏమంటారు, అక్కడ గంగా నది కనుక భూలోకానికి వచ్చి అక్కడ వాళ్ళు ఆ బూడిదలపై పడి ఉంటారు కదా, ఆ బూడిదల మీద పారితే అతనికి మోక్షం వస్తుంది, వాళ్ళకి జీవితం ధన్యమవుతుంది అని చెప్తారు. ఇక్కడ మనం 2 విషయాల్ని గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే భగీరథుడి తండ్రి తాత దిలీపుడు, హంసమంతుడు వీళ్ళిద్దరూ ప్రయత్నం చేసి చేయలేకపోతారు. అమ్మో వాళ్ళ గొప్ప చక్రవర్తులే, వాళ్ళు కూడా ఇక్ష్వాకు వంశంలో. అమ్మో వాళ్ళే ప్రయత్నం చేయలేకపోయారు, వాళ్ళే చెప్పలేకపోయారు, నేనేం చెప్పగలను అని అనుకోలేదు ఎవరు, భగీరథుడు. అది మొదటిది. రెండోది ముఖ్యమైనది ఏంటి అంటే ఇంతకీ ఎవరి కోసం ఇతను ఇది చేస్తున్నాడంటే సవతి తమ్ముళ్ళ కోసం. కాబట్టి మనం ఒక మంచి చెయ్యాలి అనుకుంటే ఎవరికైనా సరే మంచి చెయ్యాలి. నిజానికి మనం దత్త సాంప్రదాయంలో గురువుల్ని గురించి కానీ మన విష్ణుమూర్తిని గురించి చూస్తే కూడా వాళ్ళు ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, ఎవరైతే తమని తాము ఉద్ధరించుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే కృషి చేస్తారు. సరే, ఏమైనప్పటికీ కూడా తండ్రి తాత సాధించలేకపోయినా తాను మళ్ళీ సాధించడానికి పూనుకుంటాడు భగీరథుడు. ఇది భగీరథుడు చేసిన ప్రయత్నంలో మొట్టమొదట గుర్తించాల్సిన అంశం. ఇంకా రెండో అంశం విషయానికి వచ్చేసరికి భగీరథుడు ఆ హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సు చేద్దామని వెళ్తాడు. ఆ ప్రాంతంలో అప్పుడు ఏంటంటే మనకండి హిమవత్పర్వతం అంటే కులు మనాలి జ్ఞాపకం చేసుకుని బాగుంటాయి అనుకుంటాం, కానీ నిజానికి అక్కడ లోయలు ఉంటాయి, అడవులు ఉంటాయి, అడవుల్లో భయంకరమైన మృగాలు ఉంటాయి. భగీరథుడు వెళ్ళేసరికి ఆ భయంకరమైన వాతావరణమే అతనికి స్ఫురిస్తుంది. అయినా కూడా జంగడు విపరీతమైన ప్రయత్నం చేస్తాడు, చాలా ఏళ్ళు తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ఏమంటుందంటే, నీ తపస్సుకు మెచ్చాను, నేను వస్తాను, కానీ నన్ను భరించగలిగిన వాడు శివుడు ఒక్కడే అంటుంది. అప్పుడు మళ్ళీ అయ్యో ఇలాగా అనుకోలేదు, ఆ గంగాదేవి అనుగ్రహాన్ని పొంది మళ్ళీ శివుడి కోసం బోలెడు తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. సరే, గంగాదేవిని తన తల మీద భరించడానికి ఒప్పుకుంటాడు. అలాగా గంగ భూమార్గానికి వస్తుంది. శివుడు జటాజూటంలో ఆ పెద్ద సిగ ఉంటుంది, అందులో బంధించేసి చిన్న పాయిగా గంగని వదులుతాడు. అయితే గంగ ఇక్కడ 2 నిమిషాలు, గంగ ఏమిటో జహ్ను మహాముని అని ఒక మహాముని ఉంటాడు. ఆ ఒరవడిలో పారుతూ ఏమవుతుందంటే అతని ఆశ్రమాన్ని ముంచేస్తే మళ్ళీ భగీరథుడు అయ్యో గంగేది అనుకుంటే విషయం తెలుస్తుంది. మళ్ళీ ఆ జహ్ను మహాముని ప్రార్థిస్తాడు. అప్పుడు గంగ మళ్ళీ గంగను విడుదల చేస్తారు, వస్తుంది గంగ. ఈ గంగ వచ్చిన తర్వాత గంగ కేవలం ఈ బూడిదలు అన్నదమ్ముల అంటే భగీరథుడి పూర్వీకుల బూడిదల్ని మాత్రమే కాదు, సాగరం వైపు అంటే అంతకుముందు అగస్త్య మహాముని మింగేయటం వల్ల సముద్రాలన్నీ ఎండిపోతాయి. సముద్రం అక్కడికి పారి ముందర ఆ సముద్రాన్ని నింపుతుంది. ఆ సముద్రాన్ని నింపాలి అనే కోరిక సగర చక్రవర్తిది. అందుకనే అప్పటి నుంచి సముద్రాన్ని సగర చక్రవర్తి పేరు మీద సాగరము అని కూడా పిలవటం ఉంటుందన్నమాట. అలాగే జహ్ను మహాముని దగ్గర మాయమైపోయి మళ్ళీ జహ్ను మహాముని కరుణ వల్ల ప్రవహించింది కాబట్టి గంగా నదిని మనం ఆ ప్రాంతంలో ప్రవహించేటప్పుడు జాహ్నవి అని అంటాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అలా వస్తుంది, సాగరాన్ని నింపుతుంది. మళ్ళీ ఈ 60 మంది ఉన్నారు కదా శాపవశాత్తు మరణించిన వాళ్ళు, వాళ్ళ బూడిద మీదంతా పారి తర్వాత తాను పారుతూ ఉంటుందన్నమాట. ఇది భగీరథుడి ప్రయత్నం అనేది. భగీరథుడి ప్రయత్నం అనేది 3 తరాలు తన ముందున్న వాళ్ళు సాధించకపోయినప్పటికీ కూడా ఏమాత్రం బెంగపడలేదు, సాధిస్తాను అని పూనుకున్నాడు. దీన్నేనండి మనం సంకల్ప బలం అంటాం. మనం ప్రయత్నం చేసేటప్పుడు నేను ప్రయత్నిస్తాను అని అనుకుంటే సరిపోదు, నేను ప్రయత్నిస్తాను అనే ఆ ఆలోచనలో సంకల్పం గట్టిగా ఏమైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని పరాజయాలు వచ్చినా సరే నేను సాధిస్తాను అని సంకల్పించుకోవాలి. ఈ భగీరథ ప్రయత్నంలో ఆ సంకల్పం ఉంది.
అందువల్లనే మనకి మళ్ళీ సముద్రం నిండింది నీళ్లతో, గంగా నది అనేది వచ్చిందనమాట. అందువల్ల ఆ భగీరథుడి ప్రయత్నం వల్ల భూలోకానికి వచ్చింది కాబట్టి గంగని మనం భాగీరథి అనే అలకనందారి నుంచి అటువైపు వెళ్ళే లోపల మనం ఈ గంగా నదిని భాగీరథి అని అనటం కూడా ఉంది. చూసారా, భగీరథ ప్రయత్నము అనేది ఒక సామెతగా, అబ్బో ఆ పని భగీరథ ప్రయత్నంతో అయిందే అంటూ ఉంటాం. అంటే చాలా ప్రయత్నం అనేది. ఇది మనం అలవోకగా వాడటం కాదు. ఈ భగీరథుడి కథ ఏమిటి, అందులో ఉన్న మూల అంశం ఏమిటి అనేది మనం చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటే మన ప్రయత్నానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆటంకాలని అధిగమిస్తూ మనం ముందుకి వెళ్ళగలం. మళ్ళీ ఇంకో కథతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.